గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హైదరాబాద్లో నిన్న రాత్రి 1:30 ఆ ప్రాంతంలో ఒకవైపేమో భారీ వర్షం పడుతోంది, ఇంకోవైపేమో కేపీహెచ్పి కాలనీలో భారీ దోపిడీ జరిగింది. కేవలం ఇద్దరు దంపతులు, అది కూడా పాపం వృద్ధ దంపతుల మీద ఒక రకంగా దాడి చేసి ఇంట్లో ఉన్నటువంటి నగదు కావచ్చు, లేదంటే బంగారాన్ని దోచుకెళ్ళినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఈ ఇంటిని అబ్జర్వ్ చేయండి, ఎంత డేంజరస్గా. ఒక్కసారి చూడండి, గడప టోటల్గా లేదు, గడపని పూర్తిగా పగలగొట్టేసి లోపలికి ఎంటర్ అయినరు. అంటే ఒక రకంగా బీభత్సమే క్రియేట్ చేసిర్రు అనుకోవచ్చు. ఇది చూడండి, గడప ఇది ఇక్కడ కనిపిస్తోంది అదే. సో ఇట్లా అంటే స్వైర విహారం అనుకోండి, ఇంకా ఎవ్వరు అడ్డు అదుపు ఏమీ లేదు, ఇద్దరే ఉంటారు కాబట్టి గంటన్నర పాటు ఈ ఇంట్లోనే లోపల ఉండి బిందాస్గా చోరీ చేసిండ్రు అంటే ఇమాజిన్ చేసుకోండి ఎట్లా ఉంటుందో. మీరు చూస్తుంది వీళ్ళనే, పాపం వీళ్ళిద్దరే దంపతులు మంచిగా ఏమంటారు ఇండివిజువల్ హౌస్, హ్యాపీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేసుకుంటున్నటువంటి టైంలో ఒక రకంగా భయానకమైన సిచ్యువేషన్ని ఫేస్ చేశారు అనుకోవచ్చు. తాతగారిని ఒకసారి చూడొచ్చు. నమస్తే సార్. నమస్తే సార్. ఏమైంది ఏమైంది? దొంగలు రాత్రి 1:15 ఈ తలుపు కొట్టి బద్దలు కొట్టేసేసి లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి నేను ఈ హాల్లో ఇక్కడే పడుకున్నా. పీకి నొక్కేసేసి కొట్టేసేసి ముఖం అంతా గుద్దేసేసి చేసేసి నాకు స్పృహ తప్పిపోయి చేసి తీసుకొచ్చేసి ఈ గదిలోకి ఆ గదిలో ఇదో 1 గది అదో గది, ఈ 2 బాత్రూములు బెడ్రూముల్లోకే వెళ్ళిపోయారు. ఇక నన్ను కొట్టేసేసి నేను ఇంకా వాళ్ళు ఏం కొట్టి ఎంత దెబ్బ కొట్టినా ఏం చేసినా నేను ఆప్ కావున హే అంటామే తప్ప ఇంకోటి ఏమీ లేదు. టారో అంటాం అంతే. అలాగే వెళ్ళారు. ఈ గదిలో అన్నీ పీకేశారు, తీసేశారు. ఆ గదిలోకి వెళ్ళారు. ఈమెగా బతాబాయ్ మీకేమన్నా దెబ్బలు తాకాయా? ఎక్కడన్నా దెబ్బలు తగిలాయా? దెబ్బలంటే ఇదంతా కందిపోయేలాగా ఇంత లావైపోయేలాగా అయిపోయింది. అంతే కొట్టేస్తామే ఎలాగల దెబ్బ డోలు వాయించేసినట్టు కొట్టేటివి, బలమైన చేతులతోటి, మామూలు చేతులు కాదు, బలమైన చేతులు. ఇప్పుడు నేను నా 90 ఏళ్ళు వయసు చేతులు ఇవి, వాళ్ళే 25 ఏళ్ళు వయసు కలిగినటువంటి చేతులు అవి. మరి వాళ్ళ కంటతో ఉంటారు కదా, అంతే కొట్టేయటమే పని. అది దెబ్బలంటే ప్రత్యేకంగా కత్తితోటి చాకుతోటి కోసేయటం కాదు, గుద్దేయటమే. అది అచ్చా. పళ్ళు ఊడిపోయాయా? నాకు 2 పళ్ళు కొంచెం డౌట్గా ఉన్నాయి, అంతలో ఏమీ లేదు. ఒకటి పూర్తిగా ఊడిపోయింది, నాకు అసలు తెలియలేదు. ఇప్పుడు తర్వాత ఏమో ఇప్పుడు టీ తాగుతుంటే ఉన్నది కూడా ఊడిపోయింది. అంటే అయ్యో పళ్ళు లేవు అసలు. దేకో నై అయినా మొత్తం మీద దీని రిజల్ట్ 2 పళ్ళు ఊడిపోయినాయి. అది భయం వేసిందా తాతగారు? భయం వేసిందా? భయం ఏముంది, ఇంకా మనిషి మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు కదా. భయం అంటే ఈ దెయ్యం వచ్చి మీద పడినట్టు కాదు కదా, మనుషులు కనపడుతున్నారు కదా. చేతులు ముఖానికి దీనికి తలగా వేసుకుని బలమైన చేతులతోటి శుద్ధి కొట్టినట్టు కొట్టేస్తుంటే మనం చచ్చిపోతున్నామేమో అనుకుంటామే తప్ప ఇంకో ఆలోచన ఎక్కడా రాదుగా. అంతే. బస్తాయ్. సో ఇది ఒక్కసారి అమ్మగారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎట్లున్నారు? ఎలా ఉంటాం? నన్ను తీసుకొచ్చి అక్కడ పడేశారు. నా మెళ్ళ పుస్తులు తాడు బంగారుపుది పుస్తులు పట్టుకున్నాను, మంగళసూత్రాలు, దానికి ఇంకా అయ్యో 2-3 ఉంటే పట్టుకుంటే ఆడ బలంగా లాగేశాడు. మొత్తం సూత్రాలతో సహా బొందు తీసేసుకున్నాడు. ఈ చేతి గాజు ఒకటి ఇలా ఇలా మన పుల్ల మొక్క తీసేసి తీసేసుకున్నాడు. కానీ ఆ ఒక్క గాజే తీసుకున్నాడు, వీటి జోలికి రాలేదు, ఒకటే తీసుకున్నాడు.
అంతే, అది అయిపోయింది. వాళ్ళ ఆ బీరువా ఈ బీరువా చక్కబెట్టి మొత్తం అంతా ఊడ్చేశారు. వాళ్ళని ఎవరు ఎందుకు తీస్తున్నారు అనేది ఎవరు అనేవాళ్ళు లేరు. మమ్మల్ని అక్కడ ఇద్దరు, ఒకడైతే కాపలా కాస్తున్నాడు బయట ఇక్కడ మంచం మీద. మేమిద్దరం మంచం మీద కూర్చుని ఉంటే ఒక మనిషి కాపలా కాస్తున్నాడు. ముజం మాట్లాడుతుంటే ముజం అంటున్నాడు. వాడు కొడతానంటున్నాడు. ఇంకా మేమేం మాట్లాడతాం, భయపడిపోయి. ఇంకా ఆ విధంగా ఉంటే ఇప్పుడు ఇవన్నీ లాగినప్పుడు ఇంకా మనల్ని ప్రాణంతో ఉంచడు అని వాటర్ అని అంటే వాటర్ తెచ్చిచ్చారు. తాగాం, ఇద్దరం తాగాక అప్పుడు ఇంకా ముగ్గురు వాళ్ళ పని వాళ్ళు పూర్తిగా ఖాళీ చేసేసాక వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు అన్న సంగతి మాకు తెలియదు. ఎందుకో వెళ్తున్నారు అనుకున్నాం. ఆ సొరుగుల్లో కూడా తీసుకున్నారు. ఇది ఉంది కదా, ఏంటి లైట్లు వెలిగే బాక్సు, ఆ బాక్స్ని ఎదరకలాగాడు, వెనకాల అయ్యో చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు. ఒకడు అయ్యో చేసి లైట్లు లేకుండా చేసేసాడు. వెళ్ళిపోయారు. అంటే ఇంకా దొరికే ఏమీ లేవు, అన్నీ ఖాళీ చేసేసి వెళ్ళిపోతే బయట కాపలా కాస్తున్నారు. మరి ఇక్కడ కూర్చున్నాడు కదా ఒకడు, వీడు కాపలా కాస్తున్నాడు కదా. అలాగే బయటికి వెళ్ళి ఇంకా ఎందుకో కాపలా కాస్తున్నారేమో బాబాయ్ మనం బయటికి వెళ్ళకూడదు అనేటప్పటికి పక్కింట్లో గోల వినపడింది. గొళ్ళు మన్న గోల. పక్కింట్లో పడ్డారు కాబోలు వెళ్ళి అని మేము అనుకుని ఇక్కడే ఉన్నాము. ఈ లోపల ఇంకొకడు మూడోవాడు వెళ్ళిపోతూ ఏదో ఒక తెలుగు మాట మాట్లాడాడు. అమ్మాడు ఏమన్నాడో తెలియలేదు, మాకు అర్థం అవ్వలేదు, మాట్లాడలేదు. అప్పుడు నేను అన్నాను, నీకు తెలుగు వచ్చా అన్నాను వాడిని. నీకు తెలుగు వచ్చా అనేటప్పుడు గబుక్కుని బయటికి వెళ్ళిపోయి, సమాధానం చెప్పలేదు, బయటికి వెళ్ళిపోయి గేటు ఉరికేసాడంట. ఆయన చూశారంట. గేటు వేయటం కాదు, గేటు మీద నుంచి ఉరికేసి వెళ్ళిపోయాడు. ఆడు వెళ్ళిపోవటం చూశాక ఆయన బయటకు వచ్చాడు. ఏ టైంలో అయిందమ్మా ఇది? 2:30కి 1:30కి వచ్చారు. 2:30కి. ఎలా తలుపు కొట్టారా? తలుపు కొట్టలేదు అసలు. రావటమే వాళ్ళు ఈ ఎరగొడతామే పని. రావటమే ఎరగొడతాం. చప్పుడు అయిందా? అయ్యిందంట, నాకు తెలీదు, నేను ఆ రూమ్లో ఉన్నాను కదా. చప్పుడు అయిందంట. చప్పుడైతే నేనే తలుపు కొడుతున్నాను కావాలి, తలుపులు రావట్లేదేమో, తడికి బీసిపోయి తలుపులు రావట్లేదేమో, ఈవిడ తలుపు తీయమని చప్పుడు చేస్తుందేమో అనుకున్నారంట ఆయన. తలుపు గెంటితే దాని వెనకాల పడిపోద్దేమో ఆవిడ. తలుపు వెనకాల ఉన్నాను నేను ఆ గదిలోను. యువతల నుంచి తలుపు గెంటితే అక్కడ పడిపోద్ది వెనకాల అనే ఉద్దేశంతో నేను తలుపు గెంటలేదు అంటున్నారు. మొత్తం మీద నేనే తలుపు తీసుకుని వచ్చాను. ఈ లోపల వీళ్ళు ప్రవేశించారు. అంతే. గుణపాలు రాడ్లు ఇంకా ఎయ్యో తెచ్చుకున్నారు వాళ్ళు, ఇలా గుడ్డలతో చుట్టుకుని వాటితోటి పగలు కొట్టేశారు. వాళ్ళకి అన్నీ మొత్తం ఖాళీ చేసేసారు. ఆ గది అయ్యాక ఈ గదిలోకి వచ్చారు. మీ దగ్గర అప్పుడు ఫోన్ లేదా అమ్మా? లేదమ్మా, మాకు ల్యాండ్ లైనే ఉంది. సెల్ ఫోన్స్ లేవు. నాకు సెల్ ఫోన్ ఆన్ చేయటం కూడా చేత రాదు. ఒకవేళ సెల్ ఫోన్ ఆన్ అయితే అది ఏది నొక్కితే అది దాంట్లోంచి మాట వస్తుందో అది కూడా నాకు తెలియదు. అంటే ఈ కాలంలో అదో కాగితాలు ఏరుకునే వాళ్ళ దగ్గర కూడా ఫోన్లు ఉంటున్నాయి. కానీ నేను నిజం చెప్తే ఎవరు నమ్మరు. ఇప్పుడు ఇక్కడ నుంచే ప్రవేశించారా? అంతే. ఇదే ఇక్కడ అటువైపు కూడా వంటగదిలోకి అసలు వెళ్ళలేదు, ఫ్రిడ్జ్ ముట్టుకోలేదు, ఈ తలుపు తీయలేదు, గడేసినట్టే ఉంది. ఈ మెయిన్ డోర్ అమ్మటానే వచ్చారు, మెయిన్ డోర్ అమ్మటానే వెళ్ళిపోయారు. అదమ్మా జరిగిన కదా. ముగ్గురు వచ్చారు, మొత్తం ముగ్గురు. నాకు మా ఇద్దరికే కాపలా, ఇద్దరు చక్క పెట్టుకున్నారు. కానీ కొంచెం హైటును లావు తక్కువగా ఉన్నారు. హైటు లావు తక్కువగా ఉన్నవాడు, ఈక్వల్గా ఉన్నవాడు, వాళ్ళిద్దరే కలిసి చేశారు ఆ దొంగతనం అంతా. మా దగ్గరకు కాపలా ఉన్నవాడు బాగా బలిష్టంగా ఉన్నాడు. ఏమన్నా చప్పుడు చేస్తే కూర్చోబెట్టేలాగా, లేకపోతే కూర్చోబెడతామంటే ఆయన కొట్టేశారు కదా.
బ్లడ్ వచ్చేలాగా కొట్టేశారు కదా, ఇంక మేమేం మాట్లాడతాము? ముజో అంటుంటే మేమేం మాట్లాడతాం? అదమ్మా జరిగిన సంగతి. ఇంక మీరేమైనా మమ్మల్ని కొత్త వాళ్ళని ఎవరినన్నా చూసారమ్మా ఈ మధ్య కాలంలో బయట? ఏమో నేను అసలు కాదు, అనేక రకాల మంది వెళ్తారు వస్తారు. నేను గేటు దాటి బయటికి వెళ్ళను. పని మనిషి తుడిచి వెళ్ళిపోద్దా అంతే. ఆ గేటుకి తాళం పెట్టేసుకుంటాం. తాళం పెట్టుకుంటాం, మేము బయటికి వెళ్ళము. ఇప్పుడే కాదు, మాది కొంచెం ఘోషగా ఉండే ఇల్లు. ఇక్కడే కాదు, నేను పుట్టిన ఊరి నుంచి కూడా ఘోష అంటే తెలుసా? మర్యాదస్తులు మగవాళ్ళకి కనపడరు, కుటుంబంలో వాళ్ళు. ఆడవాళ్ళు మగవాళ్ళకి కనపడరు. అలాంటి కుటుంబంలోంచి వచ్చిందని అందుకని గేటు దాటి బయటికి వెళ్ళను. నేను ఇక్కడికి వచ్చి 30 ఏళ్ళైనా ఈ వీధిలో ఎవరో ఇల్లు ఏదో నాకు తెలియదు. అసలు గేటు దాటి బయటికి వెళ్ళలేదు. ఏది కావాలన్నా ఆయన తేవటం, మా పిల్లలే తేవటం. పిల్లలందరూ ఎంటెక్లు చదివిన వాళ్ళు అందరూ చదువులు చదువుకుని మంచిగా ఉన్నారు. సొంత ఇళ్ళు, లోకం బాగున్నారు. అప్పుడప్పుడు వస్తారు, మెడిసిన్స్, కిరాణా సరుకులు ఏవి కావాలన్నా తెచ్చి ఇచ్చి ఇంట్లో ఇచ్చి వెళ్తారు. అంటే అందరూ ఓసారి రాకపోవచ్చు, ఒకళ్ళోసారి వస్తారు వెళ్తారు. ఊళ్ళోనే ఉన్నారు. ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ దంపతులకు సంబంధించిన పిల్లలు వీళ్ళందరూ కూడా పాపం ఒక్కసారిగా షాక్ అయిపోయారు మ్యామ్. ఇది ఇన్సిడెంట్ తెలియగానే ఇక్కడికి వచ్చేసరికి చూసేసరికి ఏముండింది ఇల్లంతా? అంటే మా పేరెంట్స్ని చూసి మాత్రం మేము చాలా ఎమోషనల్ అయ్యాము. వాళ్ళిద్దరూ చాలా బ్యాడ్ కండిషన్లో ఉన్నారు. మేము వచ్చేసరికి ముందు డబ్బు పోయింది, బంగారం పోయింది, ఇదంతా తర్వాత. ముందు వాళ్ళిద్దరిని మాత్రం చూసి మేము చాలా అప్సెట్ అయిపోయాము. వాళ్ళిద్దరిది చాలా ఏజ్ ఎక్కువ, ఒకళ్ళకి 90 years, ఒకళ్ళకి 80 years. వాళ్ళకి వాటర్ లేదు, ఏమీ లేదు, అలా ఒక చోట పడి ఉన్నారు. అది చూసి చాలా ఎమోషనల్ అయ్యాము. తర్వాత క్లూస్ టీము, పోలీసులు అందరూ వచ్చారు, వాళ్ళ పని వాళ్ళు చేశారు. ఇప్పటికి ఇంకా మేము ఏం పోయినాయి, ఎంతవరకు పోయినాయి అని ఇంకా వెతుక్కుంటూనే ఉన్నాము. చాలా వరకు క్యాష్ పోయింది. ఆ క్యాష్ కూడా మేము మా పేరెంట్స్కి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళిద్దరికి ట్రీట్మెంట్కి అవసరం అవుతాయని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాము. నియర్లీ 4 lakhs క్యాష్ ఉంటుంది. మా మదర్ గోల్డ్ అంతా ఉంది ఇంట్లోనూ, అది అంతా కూడా తీసేశారు. ఒక 30 to 40 తులాస్ ఉంటుంది మొత్తం అంతా గోల్డ్. క్యాష్ నియర్లీ 4 lakhs. ఓకే మ్యామ్, ఇక్కడ రాత్రి జరిగింది దోపిడీ. ఆ తర్వాత చందానగర్లో ఖజానా జ్యువెలరీస్లో కూడా దోపిడీ జరిగింది. ఈరోజు మార్నింగ్ 10:30 ఆ ప్రాంతంలో. ఎక్కడైనా కనెక్షన్ ఉండిండొచ్చు అనిపిస్తుందా మీకు? అంటే వీళ్ళే అక్కడ కూడా చేసి ఉంటారని? అది మాకు అంత ఐడియా లేదు. పోలీస్ వాళ్ళు అయితే సీసీ కెమెరాస్ అవంతా సెర్చ్ చేస్తున్నారు. వాళ్ళు ఒక పిక్చర్ కూడా చూపించారు మాకు, వీళ్ళని రికగ్నైజ్ చేస్తారా అని చెప్పి. కానీ అంత ఐడెంటిఫై కాలేదు మాకు. ఇంకా ఏదైనా మోర్ ఇన్ఫర్మేషన్ ఉంటే అప్పుడు డెఫినెట్గా మేము రికగ్నైజ్ చేయగలుగుతాం మా పేరెంట్స్. ఓకే మ్యామ్, బయట ఎక్కడైనా సీసీ కెమెరా ఉందా? ఎక్కడెక్కడైనా ఈ రోడ్లో ఏం సీసీ కెమెరాస్ లేవండి. టెంపుల్ ఉంది, నియర్ బై టెంపుల్ దగ్గర ఉంది, సీసీ కెమెరా ఉంది. అది కూడా ఇప్పుడు కలెక్ట్ చేసుకొని చూసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది సిట్యుయేషన్. ఒక్కసారి చూద్దాము ఇంట్లో లోపల. పాపం చిందర వందర వస్తువులు అన్నీ కూడా ఎంత భయంకరంగా పడేశారు. ఒక్కసారి చూడండి, నిజంగా పాపం అనిపిస్తోంది. ఒక్కసారి చూడండి, రోజు ఇక్కడే ఉండే వాళ్ళ బట్టలు కానీ లేకపోతే వాళ్ళ బెడ్ కానీ ఒక్కసారి మీరు చూడండి, అన్నీ మొత్తం బీరువాలో ఏది ఉంటుంది పూర్తిగా లాగి పడేశారు. ఒక్కసారి చూడండి, ఇల్లులాగా ఉందా అసలు? కంప్లీట్లీ పూర్తిగా లాగేశారు, మొత్తం లాగేశారు. ఇగో వాళ్ళ మెడిసిన్కి సంబంధించిన రిపోర్ట్స్ ఇవి, వాళ్ళు చూయించుకునే డాక్టర్స్కి చూయించుకునేటటువంటి రిపోర్ట్స్ ఇవి. ఇవిటిని కూడా చిందర వందరగా పడేశారు. అంటే ఏ మాత్రం కూడా జాలి దయ అసలు ఏమీ లేదు. అంటే పూర్తిగా వాళ్ళు చూసుకున్నారు, వీళ్ళు ఏం చెయ్యలేరు, వీళ్ళకేం అంటే ఫిజికల్గా ఏం చేయలేరు, అటాక్ చేయలేరు, ప్రతిఘటించలేరు. కాబట్టి ఇదంతా చేసినట్టు స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది. ఇది వన్ ఆఫ్ ది బెడ్రూమ్. అండ్ ఇంకోటి ఇది ఒక్కసారి చూడండి, అందులో ఒక బీరువా ఉందా, ద సేమ్.
ఇందులో కూడా ఒక బీరువా ఉంది, ఒక్కసారి చూడండి. ఇగో ఈ నగల బాక్సులు ఇవన్నీ కూడా కంప్లీట్లీ ఇక ఏవి ఉంటే అవి, ఏవి కనబడితే అవి తీసేశారు, పడేశారు. ఇగో ఇవన్నిటినీ కూడా తీసినట్టు ఇగో ఈ బాక్సెస్ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కంప్లీట్లీ ఈ బాక్సెస్ అన్నిటినీ కూడా ఎంటీ చేసేసారు. ఏ బ్యాగ్ని కూడా అసలు ఉంచలేదు, వదిలిపెట్టలేదు అనుకోవచ్చు. కంప్లీట్లీ ఇవన్నీ కూడా వాళ్ళు సర్దేశారు. ఈ బీరువాని ఒక్కసారి చూడండి, మొత్తం అన్నీ ఓపెన్ చేసేసి ఇదంతా ఇగో లాగేసి బట్టలన్నీ లాగేశారు. ఇందులో ఏముండదు అనుకున్నారేమో, ఈ లాకర్ మనకు కనిపిస్తుంది కదా, లాకర్ని ఒక్కసారి చూడండి. ఈ లాకర్లో పూర్తిగా ఇంకో లాకర్ ఉంది, జనరల్ బీరువాలో అదే ఉంటుంది. ఆ లాకర్లో కూడా పూర్తిగా ఇవన్నీ కూడా తీసేసి ఓపెన్ చేసేసి పూర్తిగా ఖాళీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారి చూడండి, వాళ్ళు కనీసం వాక్ కూడా చేయలేరు. ఒకసారి ఈ స్టిక్ని చూస్తే మనకు అర్థమవుతుంది, అంటే ఎంత భయంకరంగా వీళ్ళు రెక్కి చేసి వీళ్ళు ఏం చెయ్యలేరు అని తెలుసుకున్న తర్వాతనే ఈ దోపిడీకి పాల్పడినట్టు మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ హాల్లో నుంచి ఇంకో డోర్ ఇది. సో ఇక్కడ నుంచి కూడా వాళ్ళు లోపలికి ఎంటర్ కాలేదు. ఒక్కసారి చూడండి, ఇది ఇండివిజువల్ హౌస్, ఇది కేవలం ఇద్దరే ఉంటారు కాబట్టి ఇదంతా గమనించే కంప్లీట్లీ దంపతుల్ని ఒకరేమో కాపలా కూర్చొని అక్కడ కూర్చోబెట్టి మిగతా ఇద్దరేమో 2 బెడ్రూమ్స్లో బీర్వాలని టార్గెట్గా క్యాష్ దగ్గర 4 లక్షల పాటు అండ్ ఏవైతే బంగారం ఏదైతే ఉందో 20 నుంచి 30 తులాల వరకు బంగారం కూడా పోయింది అని చెప్తున్నారు. సో వాళ్ళు హిందీ మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ డౌట్, ఇక్కడ మాట్లాడినటువంటి పర్సన్స్ హిందీ మాట్లాడినరు. అగైన్ ఇక్కడ నుంచి మనకు కరెక్ట్గా చందానగర్కి సంబంధించిన ఈ ఖజానా జ్యువెలరీ షాప్ ఏదైతే ఉందో అది నాకు తెలిసి 4-5 కిలోమీటర్లు. రాత్రి 1:30 గంట ప్రాంతంలో ముగ్గురు వచ్చి ఇక్కడ దోపిడీ హంగామా క్రియేట్ చేసి వెళ్ళి అగైన్ అక్కడ ఖజానా జ్యువెలరీ దగ్గర కూడా పక్కాగా రెక్కీ నిర్వహించిన తర్వాతనే ఖజానా జ్యువెలరీకి సంబంధించిన షాప్లో కూడా లూటీ చేసినట్టు అనుమానిస్తున్నారు. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఎవిడెన్సెస్ని అయితే కలెక్ట్ చేసుకొని వెళ్ళారు. మనం చూడొచ్చు ఎంత చిందర వందరగా పడి ఉన్నాయో. మనం ఇప్పుడే చూసాం, లోపలంతా కూడా కంప్లీట్లీ చిందర వందర కూడా పడేసి ఉన్నాయి. ఒక్కసారి చూడండి, ఇవన్నిటినీ కూడా అంటే ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేశారు. ఈ పక్కింట్లోకి కూడా జంప్ చేసినట్టు కూడా చెప్తున్నారు. కాబట్టి ఆ పక్కింట్లోకి జంప్ చేసినప్పుడు ఇవన్నీ చెట్లు ఏవైతే ఉన్నాయో మొక్కలన్నీ కూడా విరిగిపోయినాయి. ఇక్కడి నుంచి అటువైపు జంప్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఇంకా కూడా ఇక్కడి నుంచి ఈ పక్కింట్లో కాబట్టి ఒక్కసారి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇండివిజువల్ హౌస్, చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి హౌస్ ఇది. ఒక్కసారి చూడండి, ఆయన పేరు వచ్చేసి కొల్లా నాగేశ్వరరావు. యాక్చువల్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి వ్యక్తి. పోలీసులు పూర్తిగా అన్ని క్లూస్ని, ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ హౌస్లోకే వీళ్ళు జంప్ చేసిండ్రు. దోపిడీ జరిగింది ఆ ఇంట్లో, అక్కడి నుంచి ఇటు జంప్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. సో పక్కన ఆ ఇంట్లో మనం ఇంతకుముందు చూసినట్టుగా అక్కడి నుంచి ఇటు జంప్ చేసిర్రు దొంగలు. 1 సెకండ్ మ్యామ్. యా, గోడ మీద నుంచి ఫ్రంట్ నుంచే వచ్చారు, ఇటు నుంచి కూడా కాదు, ఫ్రంట్ నుంచి వచ్చారు దర్జాగా. ఫ్రంట్ నుంచి వచ్చారు. ఓకే, మీ ఇద్దరే ఉంటారా మ్యామ్? మా పాప ఉంది, సార్ మాట్లాడు. ఓకే, ఏం జరిగింది సార్? పాప ఇంజనీరింగ్ అయిపోయింది, ఓకే, ఏదో ఎగ్జామ్ ఉందని ప్రిపేర్ అవుతుంది. ఓకే, అయితే రాత్రి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, మమ్మీ ఇట్లా దొంగలు వచ్చినట్టుంది, సౌండ్ వస్తుంది, గోడ దూకిన సౌండ్ వచ్చింది ఫస్ట్. ఆ తర్వాత ఈ వాటి సౌండ్ వస్తుంది, మెటల్ సౌండ్ వస్తుంది, దొంగలు ఉన్నట్టుంది మమ్మీ అని ఫోన్ చేస్తే ఈమె నన్ను లేపి వచ్చాను ఇక్కడికి. వచ్చేవరకు ఫస్ట్ ఇట్లా చూసేసరికి ఈ దీంట్లో నుంచి ఒక రాడ్, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇగో ఇట్లా ఒక రాడ్ ఇట్లా బయటకు వచ్చింది, ఇంత దూరం వచ్చింది. అయితే అమ్మ దొంగ అయితే అమ్మ దొంగలు అని చూడుకులారు గారు వచ్చినారా అని నేను అనుకొని గట్టిగా ఇది పట్టేసి ఇట్లా పెట్టి ఇట్లా పట్టేసుకున్నాను. ఈమెను ఇట్లా ఉండమన్నాను. ఈ అమ్మాయితోటి ఫోన్లు చేయించా పోలీసు వాళ్ళకి పక్కన వెనక చూసాను. అదే, బట్ వాళ్ళు రాడ్ వేసి తలుపు ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. మేము వచ్చేసరికి నాకైతే ఇక ఏది ఇక్కడ బేడే ఉండేది,
ఇది ఓపెన్ అయిపోయింది కదా సార్? ఇది పోయింది, ఇది పోయింది, ఈ రెండు పోయినాయి. అదే రెండు పోయినాయి. రెండు పోయినాయి. ఇక్కడ ఆగుపడుతుంది గడ్డపర్ల. యాక్చువల్లీ ఇది పైన బోల్ట్ పెట్టున్నాయి ఈ రెండు కాబట్టి కొంచెం ఇది రాలే తొందరగా, లేకపోతే వచ్చేది. ఇక్కడ వచ్చింది రాడ్డు, ఇది సార్ పట్టుకున్నారు, అయినా కానీ వచ్చేది. రాడ్ పెట్టగానే ఇది పోయి ఉంటది ఇక్కడ. అంతే. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒకటి ఎల్ టైప్ ఉంది, ఆ ఎల్ టైప్ పెట్టి ఇట్లా ఇది తీసేసినారు వాళ్ళు, అవి పోయినాయి. మేము వచ్చేసరికి ఈడంగా ఆగుపడుతుంది ఒక రాడ్డు. మా దొంగలంజడుకులు అనుకున్నాను. ఇక వచ్చి అమ్మాయి వీళ్ళని ఇక లోపటి రానియొద్దని ఆ రాడ్డు పట్టుకున్నాను బిర్రుగా. పట్టుకొని ఇట్లా పెట్టి ఇట్లా నువ్వు ఇట్లా ఉండని అన్నా. పాప నువ్వు ఫోన్ చేయి, 100కి చేయి, హరిబాబుకి చెయ్యి, చందుకు చెయ్యి అని అనుకుంటా. రే లంజాడుకులరా లోపల సీసీ కెమెరాలు ఉన్నాయి, రారి వస్తే లోపల తోముతా అని అంటున్నా గట్టిగా. అనగానే వాళ్ళు మరి పోయినరు. అయితే అట్లా అంటూనే ఉన్నా వాడు వచ్చిండు, చందు అంటాడు. వచ్చి మళ్ళీ అది తలుపు కదిలిస్తుండు. చందు నేను అంకుల్, నేను చందుని అంటే వాయిస్ గుర్తుపట్టి అప్పుడు తీసినాం. అప్పటికే చాలా చేసేసరికి పారిపోయారు. అంతే. ఇంట్లోనే ఉంది, వదిలేసి వెళ్ళిపోయారు. అయితే కింద 2 స్క్రూ డ్రైవర్స్ ఉన్నాయి. పోతే వాడు వచ్చినోడికి దగ్గర ఇంకోటి ఎల్ టైప్ది ఉన్నది కదా, ఆ రాడ్డు వాడు ఆ గోడ దుంకుతుంటే ఒక చెప్పు బయట, ఒక చెప్పు లోపల, ఆ రాడ్డు కూడా బయట వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక అట్లా కొద్దిగా అయితే మీ ఇంట్లో కూడా ఇంకొక 2 minutes లేట్ చేస్తే వచ్చేవాళ్ళు. ఇవి అయిపోవు. ఇప్పుడు ఇవి పోయినాయి కదా, ఇక ఏముంది ఈ తలుపులు కనుక కొంచెం అటు ఇటు అంటే ఇక అవి కొంచెం వాడికే గట్టిగా అవి బాగా గట్టిగా ఇట్లా పట్టుకున్నాం కదా, కాబట్టి ఇక వీళ్ళు డిఫెండ్ చేస్తున్నారని వెళ్ళిపోయింది. ఇక వాళ్ళ ఫోన్లు చేసినాం కదా, వాళ్ళు వస్తారు, ఇక మేము దొరికిపోతామని గట్టిగా, చాలా గట్టిగా ఈ చుట్టుపక్కల వాళ్ళకి వినబడేటట్టు. వాళ్ళు నేను ఫోన్ చేస్తున్నాం, నేను అరిచేది విని వాళ్ళు ఉరికొచ్చారు. అట్లా. మరి ఇక్కడ కూడా వాళ్ళు దొరకలేదా సార్? దొరకలేదంటే ఇప్పుడు ఇక మాకేమో ఫస్ట్ ఇది ఓపెన్ అయితే ఇక మనం హెల్ప్లెస్ కాబట్టి ఇక దీన్ని ఓపెన్ కాకుండా చూసుకోవాలి. బయట నుంచి వాళ్ళు అందేటట్టుగా ఫోన్లు చేసి పిలుచుకోవాలి. ఈ 2 మన ముందర ఉన్నాయి. ఇక అట్లే చేశాను. అది చేసి గతంలో ఎప్పుడైనా 25 సంవత్సరాలలో మా దగ్గర ఏమీ పోలేదు, అసలు ఏమీ పోలేదు, జరగలేదు, ఏం కూడా పోలేదు. చిన్నవి ఉంటాయి కదా గట్లాంటివి పోయినాయి, కానీ ఎప్పుడు కూడా సేఫెస్ట్ ఏరియా, సేఫెస్ట్ ఇది ఇప్పటి వరకు అయితే సేఫెస్ట్. ఈ రోజుతోటే అది అట్లా. ఇప్పుడు భయం వేస్తుంది సార్. పక్కన పాపం వాళ్ళిద్దరిని జరిగింది ఏంటంటే, ఇప్పుడు ఆ చందు అంటాడు వచ్చాడు కదా, వచ్చిన తర్వాత నేను అంకుల్ అన్నాడు కదా, అన్నప్పుడు ఇక తీసి ఇట్లా అన్నప్పుడు ఆ రాడ్డు తీసి చూస్తే 2 అవి ఉన్నాయి, స్క్రూ డ్రైవర్స్ కొత్తవి. ఇది కూడా కొత్తనే ఉంది. వాళ్ళ బ్యాగ్ ఉంది. ఇట్లా చూసేసరికి అక్కడ ఒక చెప్పు పడి ఉంది. చెప్పు పడి ఉంటే మళ్ళీ ఇట్లా పోయాను, ఇట్లా వాడు ఇట్లా పోయినట్టుంది. ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రాడ్డు పడింది, బయట కూడా ఒక రాడ్ ఉంది, అక్కడ ఒక చెప్పు ఉంది. అంతే. ఇంకా ఇంతలోకి చందు తర్వాత ఇంకోటి హరిబాబు అంటాడు వచ్చాడు, మళ్ళీ ఆయన కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంతలోకి ముసలాయన ఈ గోడ దగ్గరికి వచ్చి రెడ్డి గారు అన్నాడు. ఏంటండి అంటే, మా ఇంట్లో దొంగలు పడ్డారండి అన్నాడు. ఏమన్నా పోయినాయి అంటే, సర్వం పోయినాయి అండి అన్నాడు. ఇంతలోకి ఆ పైన అవతల ఇంట్లో అతను ఆ కిటికీలో నుంచి చూసి అతను వచ్చాడు. అయితే అతను ఏమనుకున్నాడంటే, ఈ భార్య భర్తలు ఇద్దరు ఎప్పుడు పంచాయతీ పెట్టుకుంటారు, అయితే వాళ్ళు ఎప్పుడు అరుచుకునేదే కదా, అరుచుకుంటున్నారులే అనుకున్నాడట. అతనికి తెలుసట ఈ 1 hour నుంచి ఈ సౌండ్స్, ఈయన పానీ అన్నది, వాళ్ళు నీళ్ళు పోసింది, తాగింది, ఇవన్నీ చెప్తున్నాడు ఆ పిల్లోడు. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారులే, అంటే ఏదో వేరే వాళ్ళు ఏదో ఎంటర్ అయిపోయి ఇట్లా మాకు సౌండ్ రాలేదండి. మా అమ్మాయి చదువుకుంటుంది కాబట్టి, మా అమ్మాయి మమ్మల్ని లేపింది కదా, అది చదువుకుంటుంది కదా. మేము వచ్చి చూసేవరకే మా డోర్లే ఇక మేమే రక్షించుకోవాలి కదా. ఇక అట్లా అరిచేవరకు వాళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట. అమ్మాయి మెలకు ఉంది కాబట్టి సేఫ్ సైడ్. పోతే చూడంగా స్పాట్లో అనిపించింది, అమ్మాయి వీడు గడపారేసాడు, ఇక మన పని అయిపోయింది. ఇక దీన్ని ఏమాత్రం ఆలోచించకుండా భుజంకి పెట్టేసి వరుసుకుంటూ ఆమె నుండి ఇక వీళ్ళకి ఫోన్ చేసేవరకే దేవుడు దయ. చాలా వాళ్ళు లోపలికి ఎంటర్ అయితే కొట్టేవాళ్ళు, అన్ని రాడ్స్కి వాళ్ళు ముసలోళ్ళనే కొట్టినారు కదా, మొన్న ఎందుకు కొట్టరు.
అట్లా. సార్ ఏమన్నా ఉన్నాయా మీ మా ఇంట్లోకి ఎంటర్ కానీ లేదండి. కాదు మామూలుగా ఇంట్లో కొన్ని ఉంటాయి అంటే మీద ఉండే ఒక గోల్స్ ఈ గాజులు తప్ప ఏమి ఉండవు. 4-5 వేల కంటే ఎక్కువ ఉంచాను నేను ఎప్పుడు. అన్ని కార్డ్సే ఉన్నాయి కదా ఆన్లైన్, అట్లా అది ఏముండవు మా దగ్గర సాధారణంగా. మరి ఇది 2:30-3 ప్రాంతాల్లో ఇక మొత్తం అందరూ వచ్చేసిండ్రు అంతేనా సార్? ఇక 3 వరకు పోలీసు ఎస్ఐ వచ్చాడు. 3 అవునా? వితిన్ 15 మినిట్స్లో 15 మినిట్స్ వచ్చేసాడు. ఆ తర్వాత ఇక ఒకరి తర్వాత ఒకరు క్లూస్ టీమ్స్ వచ్చినాయి అప్పుడే. వచ్చారు, పర్వాలేదు, బాగా తొందరగానే వచ్చారు. వాళ్ళు అడిగినారు మీకు ఎట్లా తోచింది, ఎట్లా ధైర్యం వచ్చిందంటే ఇట్లా నాకు మీ హోమ్ డిపార్ట్మెంట్ తోటి నాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి ధైర్యంగానే ఉన్నా అని చెప్పారు. సార్ ఇక్కడ ఒక్క సీసీ కెమెరా ఆ ఇంట్లో ఉందండి ఒకటి, ఆ ఇంట్లో ఉంది ఒకటి, అవతల ఇంట్లో. అంటే మాకు ఏంటంటే ఇప్పటివరకు ఏం జరగలేదు కాబట్టి మేము ఎప్పుడు అట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే మా దగ్గర కూడా ఏముంది అంత రెంటులు ఉంటోళ్ళు పెద్దగా ఉన్నోళ్ళే లేరు ఈ వాడలో. ఇప్పటివరకు ఏం జరగలేదు కదా అనే ఉద్దేశంతో ఇప్పుడు పెట్టుకోవాలి. కానీ కంపల్సరీ గ్రిల్స్, సీసీ కెమెరాస్ పెట్టుకోవాలి. అయితే వాళ్ళకు కూడా చెప్పినారే మా ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, రారా వస్తే నేను లోపల వేసేస్తా, అర్రాలు వేసేస్తా, అది అని అన్నాను. సార్ 132 ప్రాంతంలో ఇది జరిగింది కదా, ఇక్కడ నుంచి మీకు చందానగర్ ఎంత డిస్టెన్స్? చందానగర్ చాలా డిస్టెన్స్ అమ్మా. కానీ వీళ్ళు అంటున్నారు కానీ ఆ గ్యాంగ్ ఈ గ్యాంగ్ ఒకటని నేను అనుకోవట్లే. ఎందుకంటే వాళ్ళ దగ్గర పిస్టల్స్ ఉన్న వాళ్ళు అయితే మా దగ్గర వదిలిపెట్టిపోరు కదా అని నేను అనుకుంటున్నా. అయితే ఇప్పుడు మా దగ్గర వచ్చిన వాళ్ళు అంత పర్ఫెక్ట్ వాళ్ళు అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే కొత్తగా ఉన్నాయి అవి ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు 2 రాడ్స్ కొత్తవి ఉన్నాయి, స్క్రూ డ్రైవర్స్ కూడా కొత్తగా ఉన్నాయి. అంటే వాళ్ళు ఇప్పుడే లెర్నర్స్ అని అనుకుంటున్నాను నేను. అయితే పోతే నేను అరిసే వరకు భయపడిపోయాను కదా, కాబట్టి నేను అనుకుంటున్నా మరి అట్లాని. చందానగర్ ఇది ఒకటి అని నేను అనుకోవట్లే. ఏమైనా మాట్లాడండి సార్ దగ్గర? లేదు, ఏం మాట్లాడలేరు. వాళ్ళు ఇటు నుంచి ఇట్లా అంటున్నారు, మేము లోపల నుంచి మేము గట్టిగా. ఇప్పుడు ఆమె కొట్టవరు నేను కొట్టవరు గట్టిగా పట్టుకున్నాం. అమ్మాయికి చెప్తున్నాను ఫోన్లు చేయి, వాళ్ళకి చేయి, వీళ్ళకి చేయి అని అంటున్నాను. అమ్మాయి ఫోన్లు చేస్తుంది, నేను గట్టిగా అరుస్తూనే ఉన్నా. ఇక వాళ్ళకి అనిపించింది ఇక వాళ్ళు ఇక చుట్టుపక్కల వాళ్ళు వచ్చేస్తారు అనుకున్నారు. ఇక బాగానే ఒక 4 నిమిషాలు అట్లా బాగానే తోపులాట జరిగింది వాళ్ళకు నాకు. అయిసరికి వాళ్ళు ఇక లాభం లేదు, ఆ పక్క బహుశా పిల్లోడు చందు అక్కడి నుంచి హరిబాబు ఇట్లా వస్తున్నట్టు మరి పొడగన్నట్టుంది, ఇక వెళ్ళిపోయారు. ఇక అట్లా వెళ్ళిపోయారు అనమాట. అది సార్ మొత్తం 3 వచ్చిండ్రు అంటున్నారు, ఒక్కళ్ళేమో ఆల్రెడీ లోపలనే కూర్చొని కాపలా కాస్తున్నారు. 3 వాళ్ళ ఇంట్లో ఉన్నారు, 3 కానీ ఒక 2 కావాలి కాస్తారట, తెలియదు నాకు. కానీ ఒక 2 కావాలి కాస్తారట, 3 లోపల. అది అనుకుంటాను నేను. ఒక 5 వచ్చిరని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంతే. ఎందుకంటే వాళ్ళు 3 ఉంటే బయట ఎవడో కూడా 1-2 అయితే కంపల్సరీగా ఉంటారు కాబట్టి నేను అనుకుంటున్నాను. అది వాళ్ళు ఒక బయట కాపలా వాళ్ళు 2, వీళ్ళైతే 3. అది ఇప్పుడు మా దగ్గరే 2 రాడ్లు ఉపయోగిస్తున్నారు. వాళ్ళు 2 రాడ్లు పెడుతున్నారు, ఒకడు మళ్ళీ దొబ్బుతున్నాడు దాన్ని. అయితే మేము గట్టిగా మేమిద్దరం గట్టిగా ఉన్నాము, పైన బోల్ట్ కూడా ఉన్నాయి కదా. అయ్యేసరికి వాళ్ళ దొబ్బుడికి మనకు దొబ్బుడికి సరిపోయింది. అది అట్లా బాగానే చాలాసేపు అయింది. ఆ తర్వాత ఇక నేను గోల పెట్టే వరకే ఇక వాడు లాభం లేదు, బయట వాళ్ళు ఎవరైనా వచ్చేసేటట్టు ఉంది అని ఇక వెళ్ళిపోయాడు. అట్లా దున్నుకుంటూ వెళ్ళిపోయారు. అట్లా వాళ్ళు వెళ్ళొచ్చుతుండని వెళ్ళిపోయారు. అట్లా పోలీస్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ లోపలికి వెళ్ళినరా సార్? ఇంట్లోకి వెళ్ళిన అయితే అతను ముసలాయన వచ్చి రెడ్డి గారు అన్నాడు. ఏంటండి అంటే మా ఇంట్లో దొంగలు పడ్డారండి. అరే మీ ఇంట్లో కూడా పడ్డరా అన్న? పడ్డరండి. ఏమైనా పోయినాయి అంటే సర్వం పోయినాయండి, డబ్బులు పోయినాయి, బంగారం పోయిందంటే అప్పుడు ఈ హరిబాబు అని వచ్చిండుగా, వీళ్ళ అల్లుడి నెంబర్ తెలుసా నీకు? వీళ్ళ అల్లుడు ఒక అతను కింద ఉంటాడు కాలనీలో, వీళ్ళ అల్లుడి నెంబర్ తెలుసా నీకు? హరిబాబు అంటే తెలుసు అంటే ఆయనకు ఫోన్ చేయి అన్నాను. ఈ హరిబాబు ఆ చందు ఉన్నాడు కదా, ఆ ఇంట్లో నుంచి వచ్చాడు కదా పిల్లోడు, మేము 4 కలిసి వెళ్ళాము ఇంట్లోకి. ఏంది సార్ పరిస్థితి? లోపల వెళ్ళి చూస్తే అంటే ఇక ఈయన ఈడగొట్టి అని చెప్పాడు. ఆ ముసలమ్మ చెప్తుంది. అది మాత్రం సెంటర్ లాక్ పాల్గొట్టారు. కిందనేమో అది సెదలు పట్టి ఉంది కాబట్టి అది ఆ పార్ట్ ఊసొచ్చి ఉంటుంది అని నేను అనుకున్నాను. ఫస్ట్ కిందికి పోయి ఉంటుంది, ఆ తర్వాత వీడు సెంటర్ లాక్ అది వాళ్ళు చెప్తుంది కదా ఇట్లా ఇరికిచ్చి కొడుతున్నారు. అయితే ఈ సెంటర్ లాక్ తర్వాత కొట్టుంటాడు, ఈజీగా బయటకు వచ్చి ఉంటాడు. వచ్చే రాకటమే ఆ పెద్ద మనిషిని కొట్టినారు.
ఆ తర్వాత ఆమె ముసలాం వస్తే ఆమెను ఎత్తేసారట. ఆమెను ఇక వాళ్ళు పోయినారు. లోపల 2 రూమ్లలో ఒక దాంట్లో గోల్డ్ ఉందట, ఒక దాంట్లో డబ్బులు ఉన్నాయట. అవన్నీ అయిపోయినాక మా ఇంట్లోకి వచ్చారు అంతే. మంచిగా ఒక గంటన్నర పాటు వాళ్ళ ఇంట్లో ఎక్కువసేపు, మా ఇంట్లో 10 మినిట్సే. 10 మినిట్స్లో వాడు దునికి వచ్చి వాడు ఇవన్నీ పగలగొట్టే టైం ఒక 5 ఉంటుంది. ఒక 4-5 నిమిషాలు మేము ఇట్లా గట్టిగా ఉన్నాం. నేను ఒకటే అనుకున్నాను, వాడు ఎంటర్ కాకుండా చూసుకోవాలి, వాడు ఎంటర్ అయిందంటే మనం కష్టము అనేది ఉండే నాకు. ఏమన్నా కానీ ఇక నా తోచినట్టుగా అరుస్తూ ఇట్లా గట్టిగా పెట్టుకుంటూ ఫోన్లు చేస్తూ అట్లా సేఫ్ అయినా అంతే. ఒకసారి వెనక చూసుకుంటే స్పాట్లో బాగానే చేసుకున్న నిర్ణయం అని అనిపించేది. కానీ ఎప్పుడు కూడా అట్లాంటిది ఏం సార్ ఇంత ఓపెన్ ఏరియా ఉంది? ఇంకా నిన్న హౌసింగ్ బోర్డు ల్యాండ్ అది. అయితే మొన్న ఒక 6 నెలల కింద వాళ్ళు యాక్షన్ వేస్తా అని చెప్పేసి ఇవి వేశారు. అంతకుముందు ఇది ఓపెన్ ల్యాండే. బాగా అంటే చెట్లు ఇట్లే ఉంటాయి అన్ని చెట్లు. రాత్రి ఇంకా భయమేసేలాగా ఉంటుంది కదా? ఏం మాకు అనిపించలేదండి, ఎందుకంటే మేము ఊర్లో నుంచి వచ్చాము కాబట్టి జస్ట్ మనం ఊళ్ళో ఉన్నట్టుగానే అనిపించేది. నాకు ఒకసారి ఏంటంటే అటు పోతున్నాం, ఆ రోడ్ ఎక్కుతున్నాం, టౌను, ఇంట్లోకి వస్తే విలేజ్ లెక్క ఉంది, బాగానే ఉందిలే అని అనుకునేది. అసలు భయం అనేది లేదు, ఎప్పుడు జరగలే ఇన్సిడెంట్. మరి ఏందో ఈ మధ్యన అట్లా జరిగింది అది. మరి వీళ్ళ ఇంట్లో ఏమైనా ఉన్నట్టు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందో ఏమో, అటు వచ్చారో అర్థం కావట్లే. 25 సంవత్సరాల నుంచి ఎప్పుడు జరగలే. చిల్లర దొంగలు ఉంటారు బయట, ప్లేట్లు అలాంటివి వేసుకొని ఎప్పుడు కూడా జరగలేదు ఎప్పుడు. సో ఇన్సిడెంట్ అయితే అత్యంత భయంకరమే. బికాస్ ఇక్కడ మొత్తం పూర్తిగా దోచేసిన తర్వాత మళ్ళీ పక్కింట్లో కూడా దోచే ప్రయత్నం చేసిండ్రు అని అంటే ఖచ్చితంగా అంటే ఇక్కడ కూడా ఏమైనా దొరుకుతుంది అనే దాంట్లో ఒకటి. తర్వాత చందానగర్లో ఉన్నటువంటి ఇన్సిడెంట్ అంటే ఖజానా జ్యువెలర్స్లో ఏదైతే జరిగిందో ఆ ఇన్సిడెంట్కి దీనికి ఏమైనా లింకప్ అయి ఉందా అనేది కూడా ఇప్పుడు పోలీసులు అంటే క్లూస్ అవన్నిటిని కూడా సేకరిస్తున్నారు. బట్ వాళ్ళు వేరు అనే మాట కూడా ఒకటైతే వినిపిస్తోంది. కానీ ఇది రాత్రిపూట అంటే 1:32 ప్రాంతాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్. అదైతే ఏకంగా షాప్ ఓపెన్ చేసిన 5 నిమిషాలకే దోచే ప్రయత్నం చేయడం, అట్లాగే కాల్పులకు కూడా ఏమాత్రం కూడా వెనకాడకుండా కాల్పులు కూడా చేయడం, ఇది కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు నార్మల్గా అంటే మనకు సంబంధించిన వాళ్ళైతే డెఫినెట్లీ కాదు, అంతర్రాష్ట్ర ముఠానే ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్స్పీరియన్స్ బాగా ఉన్న వాళ్ళే ఇట్లాంటి దోపిడీలకు పాల్పడుతూ ఉంటారు అనేది కూడా ఇంకోటి. సో చూడాలి, పోలీసులు అయితే పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, ప్రతి ఇంచుని వదలకుండా అన్ని క్లూస్ని కూడా సేకరించారు. ఇవన్నీ కూడా మీరు చూడండి, ఇండివిజువల్ హౌసెస్, చాలా ప్రశాంతంగా ఉంది కాలనీ. మనం చూడొచ్చు అక్కడ మెయిన్ రోడ్, అది కేపీహెచ్పికి సంబంధించిన మెయిన్ రోడ్ అది మనకు కనిపిస్తోంది. అంత మెయిన్ రోడ్ పక్కన ఉన్నటువంటి ఇండ్లను దోపిడీ చేసే ప్రయత్నం చేసిండ్రు అంటే మామూలు విషయం కాదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సీసీ కెమెరాస్ లేవు అని కూడా ఒకటి అబ్జర్వ్ చేసిండొచ్చు. అండ్ ఇక్కడ పాపం బాగా వృద్ధ దంపతులు ఉన్నారు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేసి మేబీ ఈ దోపిడీకి పాల్పడిండొచ్చు. అది అయ్యాక ఈ పక్కింట్లో కూడా దోచుకుంటే ఏమైనా దొరుకుతుందేమో అన్న దాంట్లో భాగంగా ఇందులో కూడా వచ్చే ప్రయత్నం చేశారు. కానీ దేవుడి దయ వాళ్ళ ఇంట్లో మాత్రం ఏమీ పోలేదు. వాళ్ళ అమ్మాయి మెలకు ఉంది కాబట్టి ఎవరో దుంకినట్టుగా సౌండ్ వినిపించేసరికి తను వాళ్ళ అమ్మ నాన్నని లేపడం, ఆ తర్వాత వాళ్ళు చూసేసరికే డోర్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా వితిన్ నో టైం వాళ్ళు కోలుకొని ఏదో దొంగలే ఉన్నట్టున్నారు అని తేరుకొని అందరికీ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళని పిలిచి చెప్పేసరికి వాళ్ళు వచ్చే లోపలనే దొంగలు పారిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి